హాయ్ గైస్! ఈ వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాను. అందులో అయితే చూడండి. చాలా బావుంటుంది. ఆహ్, వీడియో చూస్తున్నోళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. హలో గైస్! డెమో వీడియో అయితే చూసారు కదా! సింగిల్ పిక్‌తో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. సో, అది కూడా మనం చేయబోతున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే పిక్సార్ట్ యాప్ అనేది లింక్ కిందన ఇస్తాను. ఓకేనా? అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఫస్ట్ పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో ఉంది కదా! ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేయండి. ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేసినాక ఇప్పుడు మీరు ఒక ఫోటోకైతే మీరు క్రాప్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే వీడియోలో క్రాప్‌డ్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటది ఈ ప్రాసెస్ అయితే. మీకు చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది కదా! ఈ క్రాప్ ఆప్షన్‌లోకి వెళ్ళి క్రాప్‌లోకి వెళ్ళండి. క్రాప్‌లోకి ఒకసారి ఇవ్వండి. క్రాప్‌లోకి వెళ్ళినాక దీన్ని ఇట్లా క్రాప్ చేసుకోండి. ఓకేనా? చూడండి కొంచెం వరకు క్రాప్ చేసుకోండి. ఓకేనా? చూసారా? క్రాప్ అయితే చేసుకున్నాను. ఓకేనా? ఓకే. చూడండి క్రాప్ అయితే చేసుకున్నాను. ఇంతవరకు హాఫ్ సైజ్‌లో క్రాప్ చేసుకొని ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా! రొటేట్ ఆప్షన్. సో, రొటేట్ ఆప్షన్‌లోకి వెళ్ళి హారిజాంటల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. టిక్ ఇచ్చేయండి. ఓకేనా? హారిజాంటల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ మళ్ళీ క్రాప్ ఆప్షన్ ఉంది కదా! క్రాప్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసినాక మళ్ళీ క్రాప్‌లోకి వెళ్తే మళ్ళీ రొటేట్‌లోకి వెళ్ళి హారిజాంటల్ ఉంది కదా! హారిజాంటల్ క్లిక్ చేస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది. దాన్ని కూడా టిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. ఆహ్, బ్యాక్ వచ్చి ఇప్పుడు అయితే ఏం చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో షేక్ ఎఫెక్ట్స్ లింక్ ఇచ్చాను. ఓకేనా? ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కాదు. షేక్ ఎఫెక్ట్స్ లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేయండి. ఎలర్ట్ మోషన్ యాప్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. ఎలర్ట్ మోషన్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో దాని లింక్ కూడా ఇచ్చాను. ఆ యాప్ అయితే ఎక్కించుకోండి. ఓకేనా? ఎక్కించుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్స్‌ని క్లిక్ చేయండి. షేక్ ఎఫెక్ట్స్‌ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎలర్ట్ మోషన్ యాప్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు సేమ్ నేను ఇప్పుడు అదే ఆ లింక్‌ని అయితే క్లిక్ చేయబోతున్నాను. మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి. సో, నేనైతే లింక్‌ని అయితే క్లిక్ చేశాను. ఓకేనా? లింక్‌ని క్లిక్ చేసినాక ఇప్పుడు నాకిది అలర్ట్ మోషన్‌లోకి అయితే తీసుకొచ్చింది చూసారా? లింక్‌ని క్లిక్ చేసిన వెంటనే అలర్ట్ మోషన్‌లోకి అయితే తీసుకొచ్చింది. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఉంది కదా! ఇంపోర్ట్ చేసేయండి. ఓకేనా? ఇంపోర్ట్ చేసి ఆహ్, ఇంపోర్టింగ్ అయితే అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంపోర్టింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మిస్సింగ్ మీడియా సమ్ వన్ ఆఫ్ మీడియా రిక్వైర్డ్ బై ద ప్రాజెక్ట్ కుడ్ నాట్ బి ఫౌండ్ అని చెప్పి కొంచెం మ్యాటర్ అయితే వస్తుంది. ఇక్కడ దీన్ని ఓకే చేసేయండి. ఏం కాదు. ఓకే చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంటుంది. కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రాజెక్ట్‌లోకి తీసుకెళ్తుంది. ఇది షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఓన్లీ షేక్ ఎఫెక్ట్సే ఉంటాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి ఇందులో నుంచి. ఓకేనా? బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! ఓకేనా? ప్లస్ ఐకాన్ ఉంది కదా! ప్లస్ ఐకాన్‌ని అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 9:16 రేషియో ఉంది కదా! 9:16 రేషియోలో పెట్టుకోండి. ఓకేనా? 9:16 రేషియో కలర్ కూడా వైట్ కలర్ పెట్టుకోండి. ఓకేనా? 9:16 రేషియోలో పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఆడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అందులోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి ఆడియో అనేది. ఆహ్, ఓకే. నేను ఆడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! ప్లస్ ఐకాన్‌లోకి వెళ్ళి ఇక్కడ మీడియా పక్కన ఆడియో ఉంది కదా! ఆడియోలోకి వెళ్ళి వ్యూ ఆల్‌లోకి వెళ్తే సో, ఇక్కడ సాంగ్స్ అని ఉంది కదా! సాంగ్స్‌ని క్లిక్ చేయండి. ఓకేనా? సాంగ్స్‌ని క్లిక్ చేసినాక ఆడియో మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే ఇక్కడ మీడియాలో మీకు ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినండి ఆ ఆడియో అనేది మీ దాంట్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చినాక బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ ఉంది కదా! ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏ ఫోటోనైతే మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోనైతే ఇక్కడ ఆల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఆ ఫోటోనైతే యాడ్ చేసుకోండి. ఒకసారి నేను యాడ్ చేస్తాను చూడండి. చూడండి ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ ఉంది కదా! ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! 3 డాట్స్‌లోకి వెళ్ళి ఫిల్ కంప్రెషన్ ఏరియా అని చెప్పి సెకండ్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మ్యూజిక్ బట్టి బీట్ ఇవ్వండి. ఓకేనా? బీట్ ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు 0.000000 అని ఉంది కదా! ఇక్కడ. దాన్ని ఆ పైన క్లిక్ చేస్తే మీకు రెడ్ మార్క్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ చేశాను చూసారా? రెడ్ మార్క్ వచ్చింది. సో, అలా ఇప్పుడు బీజము ఎక్కడి వరకైతే వస్తుందో
అంటే మనకి బీట్ చూడండి ఒకసారి, బీట్ వినిపిస్తాను ఒకసారి వినండి. చూసారు కదా, ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఒకసారి మళ్ళీ చూడండి. చూసారు కదా, ఇగోండి ఇక్కడ వరకు అయితే మనకి ఒక ఫోటో అయితే వస్తుంది. ఎందుకంటే ఎక్కడితో బీట్ అయితే మారుతుంది. ఎక్కడ వరకు ఒక బీట్ వచ్చింది. సో చూడండి, ఇక్కడ వరకు అయితే ఈ ఫోటోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి చివరి వరకు తీసుకెళ్ళి, అంటే మనం బీట్ పెట్టుకున్నాం కదా, ఎక్కడ వరకు పెట్టుకున్నామో ఎలా పెట్టాలో కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ బీట్ వరకు వెళ్ళండి. ఓకేనా, బీట్ వరకు వెళ్ళి ఇక్కడ టైమర్ పక్కన డాట్ అని క్లిక్ చేస్తే చివరి వరకు అయితే ఇమేజ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇలాగ వచ్చి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా. ఓకేనా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లోకి వెళ్ళినాక ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సైడ్కి స్క్రోల్ చేయండి. ఓకేనా, రెడ్ లైన్ ఉంది కదా, ఆ రెడ్ లైన్ ప్రకారం సైడ్కి స్క్రోల్ చేయండి. ఇక్కడ వైట్ మిగిలిపోతుంది కదా, సో కొంచెం కింద ఆప్షన్లోకి వచ్చి కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి సైజ్. ఓకేనా, ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ పై దాంట్లోకి వెళ్ళి కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చివరి వరకు రండి. ఓకేనా, చివరి వరకు వచ్చి ఇక్కడ చివరినో అంటే ఎక్కడైతే బీట్ ఇచ్చామో ఆ బీట్ దగ్గర ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సైడ్కి స్క్రోల్ చేయండి. ఓకేనా, సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. ఓకేనా, ఇలా ఉంచేయండి, స్క్రోల్ చేసి ఉంచండి. ఒకసారి చూడండి స్లోకి వచ్చిందా లేదా చూసుకోవాలి మీరు. ఓకేనా, స్లో రావాలి. ఓకేనా, చూసారు కదా, స్లోగా యానిమేషన్ ఇచ్చేసాను. ఓకేనా, యానిమేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి ఒకసారి. ఓకేనా, ఒకసారి బ్యాక్ వచ్చినాక ఇందాక డౌన్లోడ్ చేసుకున్న అంటే ఇంపోర్ట్ చేసుకున్న షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఓకేనా, షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టునే ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి, ఈ సైడ్కి రండి. సైడ్కి వచ్చినాక ఇక్కడ 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా, 3 గ్రూప్స్. ఈ 3 గ్రూప్స్ ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా ఐ ఆప్షన్ ఉన్నాయి. ఇక్కడ ఐ ఆప్షన్ చూసారా, సెలెక్ట్ చేసాను చూసారా, లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది చూసారా. దాన్ని ఎదుర్కొన్న ఐ ఆప్షన్ని మొత్తం ఆ 3 ఐ ఆప్షన్స్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేశాను. ఓకేనా, సెలెక్ట్ చేసి ఇక్కడ యారో పక్కన ప్లస్ అయింది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ 3 లేయర్స్ ఉంటుంది. కాపీ 3 లేయర్స్ కాపీ చేసుకోండి. ఓకేనా, 3 లేయర్స్ని కాపీ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక మళ్ళీ మీరు ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ 195 ఉంది కదా, మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా, దాంట్లోకి వెళ్ళినాక ఇక్కడ మనం ఎక్కడైతే బీట్ ఇచ్చామో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ అదే యారో పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా, పేస్ట్ 3 లేయర్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ గ్రూప్ ఉంది కదా, లాస్ట్ గ్రూప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకేనా, ఎడిట్ గ్రూప్లోకి వచ్చి చివరికి వచ్చినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ అంటే సేమ్ ఫోటో అనమాట. నేనైతే ఏం చేస్తున్నానంటే ఒకసారి బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని క్లిక్ చేసి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ అదే గ్రూప్లో లాస్ట్ ఉన్న గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ యారో పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేసి పేస్ట్ అయితే ఆ ఫోటో అయితే వచ్చేస్తుంది. లేదా మీరు మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి సేమ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ పిక్ కాబట్టి సేమ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దీనికి యానిమేషన్స్ ఉన్నాయి కదా, అవి అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఒకసారి యానిమేషన్స్ అయితే చూడండి ఎలా రిమూవ్ చేయాలో చెప్తున్నాను. అక్కడ ప్లస్ ఐకాన్ ఇచ్చేది, ఇక్కడ మైనస్ ఇచ్చేస్తాను. దాని మీద తీసుకెళ్ళి మైనస్ ఇచ్చేస్తున్నాను. మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇక్కడ కూడా మైనస్ ఇచ్చేస్తున్నాను. సో యానిమేషన్ అనేది రిమూవ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ అనేది లాంగ్ ప్రెస్ చేసి ఐకి ఆ ఇమేజ్కి మధ్యలో లాంగ్ ప్రెస్ చేసి కిందకి లాగండి. ఓకేనా, కిందకి తీసుకొచ్చినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇదివరకు ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఓకేనా, కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఉన్న ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి డిలీట్ అయితే చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది ఆ రౌండ్ కలర్ షేప్ ఉంది కదా, దాని వరకు కట్ చేసుకోండి. ఓకేనా, కట్ ఎలా చేయాలంటే దాని మీద క్లిక్ చేసిన అన్ని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ రైట్ సైడ్ కట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ కట్ చేయాలి, లేదా సెంటర్కి పెట్టాలని. నేను రైట్ సైడ్లో కట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రైట్ సైడ్ది క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తారు. ఇప్పుడు ఇమేజ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, చూడండి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత
బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక మళ్ళీ అదే ఇమేజ్ని క్లిక్ చేసి యారో పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ని క్లిక్ చేయండి. ఓకేనా, కాపీ లేయర్ క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంది కదా, సెకండ్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకేనా, సెకండ్ గ్రూప్లోకి వెళ్ళినాక ఇక్కడ ఈ సెకండ్ గ్రూప్లో ఉన్న ఇమేజ్ అనేది డిలీట్ చేసేయండి. క్లిక్ చేసి పైన డిలీట్ ఆప్షన్ ఉంటే డిలీట్ చేసింది. ఇందాక కాపీ చేసుకోమని చెప్పాను కదా, ఇప్పుడు పేస్ట్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే పేస్ట్ ఆన్ ఆప్షన్ వస్తుంది, పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకి దండి, కిందకి తెచ్చి అదే ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి సెంటర్కి అయితే తీసుకురండి. ఓకేనా, సెంటర్ తీసుకొచ్చి ఇమేజ్ అనేది ఆ రౌండ్ షేప్ పైన ఉన్న దగ్గర ఎంత ఉందో అంతవరకు అయితే ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి ఆగండి, దీన్ని అయితే లాంగ్ చేద్దాం. చిమ్మరికి అయిపోయింది, ఒకసారి చూసుకోండి మీరు, ఎందుకంటే ఇది లాంగ్ అయిపోతే మళ్ళీ బాగోదు. సో చూడండి లాంగ్ వరకు చేసుకుని ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. ఓకేనా, పైన గ్రూప్ అలా వరుస లైన్ వైజ్గా పైన గ్రూప్ క్లిక్ చేయండి. పైన గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత ఓకేనా, పైన గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ కాదు సారీ యారో పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ ఆప్షన్ వస్తే ఆ ఇమేజ్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇది వరకు ఉన్న ఇమేజ్ని క్లిక్ చేసి డిలీట్ అయితే చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకి అయితే తీసుకురండి రౌండ్ దగ్గరికి. ఇది ఎంతైతే ఉందో అంతవరకు అయితే ట్రిమ్ చేసేసుకోండి. ఓకేనా, ట్రిమ్ చేసేసుకోండి. ట్రిమ్ చేసేసుకొని ఈ ఇమేజ్ని అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్కి వెళ్ళి కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి చివరి వరకు. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారా ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇమేజ్ అయితే పై వరకు అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లాస్ట్ది అయితే క్లిక్ చేశాను. లాస్ట్ని క్లిక్ చేసి మీరు అయితే ఆ ఇమేజ్ను పైన స్క్రీన్ పైన డిస్ప్లే పైన క్లిక్ చేసి చివరి వరకు అయితే ఇలా పెట్టండి. ఓకేనా, చివరి వరకు అయితే పెట్టండి అట్లా. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అలాగే మళ్ళీ సెకండ్ దాన్ని తీసుకువెళ్ళి చివరి దగ్గరికి అయితే పెట్టండి. ఓకేనా, ఎప్పుడైతే ఈ గ్రూప్ చివరికి వచ్చి అలా చేయండి. ఓకేనా, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. గ్రూప్ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, గ్రూప్ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో గ్రూప్ చేస్తాను చూడండి. పైన గ్రూప్కి ఇలా పైన డిస్ప్లే పైన పెట్టి ఇలా పైకి కొంచెం పెట్టండి. ఓకేనా, డిస్ప్లే పైకి పెట్టి కొంచెం పైకి పెట్టండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడ్ అనేది ఇందాక క్లిక్ అయిపోయింది, దాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ చివర ఉంది కదా, చివర ఆ గ్రూప్ చివర బీట్ పెట్టుకోండి. ఓకేనా, ఆ గ్రూప్ చివర బీట్ పెట్టుకోండి. చూడండి పెడుతున్నాను గ్రూప్ చివర. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, గ్రూప్ చివర బీట్ పెట్టాను. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చివరికి వెళ్ళండి. ఓకేనా, చివరికి వెళ్ళినాక కిందకి వెళ్తే ఇక్కడ మళ్ళీ 3 గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, 3 గ్రూప్స్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఓకేనా, చూడండి ఈ 3 గ్రూప్స్ని లాంగ్ ప్రెస్ చేసి యారో పక్కన దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ 3 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కాపీ అయిపోతే బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చి మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళినాక ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేయండి. అలాగా సైడ్కి స్క్రోల్ చేసినాక ఇక్కడ ఈ బీట్ పక్కన పైన యారో ఉంది కదా, యారో పక్కన ప్లస్ క్లిక్ చేసి ప్లేస్ట్ 3 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ గ్రూప్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు సేమ్ అలానే ఏం చేస్తారంటే ఈ గ్రూప్ చివర ఏం చేస్తారంటే బీట్ పెట్టుకోండి. ఓకేనా, బీట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి లాస్ట్లో ఉన్న గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఒకసారి సారీ మర్చిపోయాను, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఆల్రెడీ చేసాం మనం, ఎడిట్ గ్రూప్ ఉంది కదా, ఆల్రెడీ చేసాం మనం. దాన్ని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి కాపీ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేయండి, ఈజీగా అయిపోతుంది. ఎలా అయితే కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ యారో పక్కన ప్లస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ లేయర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ లేయర్ అయితే పేస్ట్ అయిపోయింది. కిందకి తీసుకురండి. ఓకేనా, కిందకి తీసుకొచ్చి ఇక్కడ లాస్ట్లో ఉన్న ఇది వరకు ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఈ రౌండ్ కింద ఉన్న మీరు యాడ్ చేసిన ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి. సెంటర్కి అయితే తీసుకురండి. ఓకేనా, సెంటర్ తీసుకొచ్చి రౌండ్ ఎంతవరకు ఉందో ఆ ఇమేజ్ క్లిక్ చేసి ఆ చివరి వరకు తీసుకెళ్ళి టైమర్ పక్కన ఉన్న డాట్ని క్లిక్ చేయండి. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో బ్యాక్ వచ్చేయండి. సేమ్ అలానే బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకో దానిపైన ఉన్న గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేయండి. యారో పక్కన ఎలా పేస్ట్ చేయాలో చెప్పాను కదా, యారో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇది వరకు ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసి
ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇమేజ్ని క్లిక్ చేసి డాటెడ్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న ఇమేజ్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, చూడండి చివరికి అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకేనా, అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేసేయండి. ఓకేనా, ఎఫెక్ట్ని ప్లేస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకొస్తే ఇది వరకు ఉన్న ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ ఏమో రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇమేజ్ని అయితే తెచ్చుకోండి. ఓకేనా, చూడండి రైట్ సైడ్ కట్ చేస్తున్నాను, మిగతాది మిగిలిపోయిందంతా రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ కట్ చేస్తాను. ఓకేనా, ఓకే ఇక్కడ వరకు అయితే వీడియో అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఇందాక షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంది కదా దాంట్లోకి అయితే వెళ్ళండి. ఓకేనా, షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కిందకి వెళ్తే ఓకేనా, షేక్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్లో ఒకసారి చూడండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కదా, చూసారా ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 3 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేయండి. ఓకేనా, మళ్ళీ ఈ 3 లేయర్స్ని కాపీ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఓకేనా, న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ఈ లాస్ట్ బీట్ ఇచ్చాం కదా అక్కడ క్లిక్ చేసి యారో పక్కన దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ 3 లేయర్స్ ఉంటుంది. ఓకేనా, పేస్ట్ చేసేయండి. ఓకేనా, పేస్ట్ చేసి ఇక్కడ ఏదైతే చివరి ఉందో ఈ 2 గ్రూప్స్ అక్కడ వరకు అయితే ఫస్ట్ గ్రూప్ని కూడా కట్ చేసుకోండి. ఫస్ట్ గ్రూప్ని క్లిక్ చేసి రైట్ సైడ్ కట్ చేసేయండి. ఓకేనా, రైట్ సైడ్ కట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్రూప్స్ లాస్ట్లో కూడా ఒక బీట్ అయితే ఇచ్చేయండి. చూడండి ఒక బీట్ ఇస్తున్నాను, ఇక్కడ బీట్ అయితే ఇచ్చిస్తాను. ఓకేనా, ఓకే ఇక్కడ బీట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ గ్రూప్ ఉంది కదా, లాస్ట్ గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. ఓకేనా, ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఇందాక క్రాప్ చేసుకోమని చెప్పాను కదా, ఆ క్రాప్ చేసుకున్న దాంట్లో ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయండి. ఓకేనా, చూడండి ఇందాక క్రాప్ చేసుకొని 2 టైప్స్ అయితే పెట్టాను, ఇదో టైపు. ఫస్ట్ ఒక టైప్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, అది క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లోకి వెళ్ళి పైకి అయితే తీసుకువెళ్ళండి. ఓకేనా, చూడండి ఒకసారి. ఓకే పైకి అయితే పెట్టడం జరిగింది, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఇది వరకు ఉన్న ఇమేజ్ని ఏం చేస్తారంటే క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక చూడండి ఇక్కడ ఇమేజ్ అయితే చూడండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక సెకండ్ గ్రూప్ ఉంది కదా ఇక్కడ సెకండ్ గ్రూప్ని క్లిక్ చేయండి. ఓకేనా, సెకండ్ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళినాక ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 2 ఇమేజ్లు అయితే మనం పిక్సార్ట్లో చేసాం కదా, ఇప్పుడు ఇందాక ఇది పెట్టాం, ఇప్పుడు ఇది పెట్టండి. ఓకేనా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇమేజ్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి జూమ్ చేయండి. ఓకేనా, జూమ్ చేసుకొని మళ్ళీ పై దాంట్లోకి వెళ్ళి పైకి అయితే సెట్ చేయండి. ఓకేనా, ఇట్లా పైకి అయితే సెట్ చేసుకోండి. ఓకేనా, పైకి సెట్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ రౌండ్ అండ్ రెక్టాంగిల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి వైట్ ఇవ్వండి. ఓకేనా, కలర్ అనేది వైట్ ఇవ్వండి. వైట్ ఇచ్చినాక బ్యాక్ రండి. ఇది వరకు ఉన్న ఇమేజ్ ఉంది కదా దాన్ని డిలీట్ చేసేయండి. ఈ రౌండ్ ఎంత అవుతుందో అంతవరకు ఇమేజ్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి, చూసారా. ఓకేనా, సారీ ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంది కదా సెకండ్ గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా, అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఓకేనా, మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఇందాక యాడ్ చేసాం కదా ఆ ఇమేజ్నే మళ్ళీ యాడ్ చేయండి. ఓకేనా, చూడండి ఈ ఇమేజ్నే మళ్ళీ యాడ్ చేస్తున్నాను, ఇదివరకు యాడ్ చేసిన ఇమేజ్ డిలీట్ చేసేసాను. చూడండి మీకు అర్థమైపోతుంది, కాస్త అలా చూడండి. ఓకేనా, ఓకే బ్యాక్ వచ్చాను. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ఇంకోటి ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎడిట్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఎడిట్ క్లిక్ చేసినాక ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ని డిలీట్ చేసి మళ్ళీ ఆపోజిట్ ఇమేజ్ని అయితే క్లిక్ చేయండి. ఆపోజిట్ ఇమేజ్ని క్లిక్ చేసి ఫుల్గా చేసేయండి. ఓకేనా, ఫుల్ చేసేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంది కదా సెకండ్ గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇదేమో కిందకి తీసుకురండి. ఇమేజ్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కిందకి తీసుకురండి. ఓకేనా,
ఓకే. కిందకైతే తీసుకురండి. ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ థర్డ్ గ్రూప్ ఉంది కదా! థర్డ్ గ్రూప్‌ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకి వెళ్ళొద్దు. వెళ్ళకన్నా ఇక్కడ డిస్‌ప్లే పైన క్లిక్ చేసి పైకైతే తీసుకురండి మిడిల్ వన్‌కి. ఓకేనా? మిడిల్ వన్‌కి తీసుకురండి. తీసుకొచ్చినాక మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోకెళ్ళి సైజ్‌లోకి వెళ్ళి ఇంక్రీజ్ చేసుకోండి సైజు. మళ్ళీ మళ్ళీ డిస్‌ప్లే మీద క్లిక్ చేసి కొంచెం కిందకైతే తెచ్చుకోండి. ఓకేనా? కిందకి తెచ్చుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక కింద గ్రూప్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి డిస్‌ప్లే మీదే ఓన్లీ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. చూసారు కదా! ఇప్పుడు ఆగండి ఒకసారి ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తాను. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకొని కింద వరకు తెచ్చుకున్నాను. ఓకే. ఇప్పుడైతే సరిపోతుంది. ఓకే. ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ రండి. ఓకేనా? బ్యాక్ వచ్చినాక మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసినాక ఇందాక కాపీ చేశారు కదా! కాపీ చేసిన దానికి చివరికి వెళ్తే ఇక్కడ మీకు 2 ఉంటాయి. ఓకేనా? 2 ఉంటాయి. ఈ 2ని ఈ రెండిటిని కాపీ చేయండి. ఓకేనా? ఆ బీట్ పక్కన మీరు ఎప్పుడైతే కాపీ చేసిన తర్వాత ఇంకోటి ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఉంటాయి. 2 లేయర్స్ ఉంటాయి. ఒక ఇమేజ్ ఒకటి దానిపైన ఆరెంజ్ ఒకటి ఉంటుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి సేమ్ అయ్యింది క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక మళ్ళీ మీ మీ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళండి. మీ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినాక చివరికి రండి. ఓకేనా? చివరికి వచ్చి ఈ బీట్ తర్వాత ఏం చేస్తారంటే వాటిని పేస్ట్ చేసేయండి. ఓకేనా? పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఇమేజ్‌ని మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! సేమ్ ఇమేజ్‌ని మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా? సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా? కిందకి తీసుకొచ్చి ఆరెంజ్ కలర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇమేజ్‌ని క్లిక్ చేస్తే చివరి వరకు చూడండి. ఆరెంజ్ అయితే ఒకసారి బ్యాక్ రండి. ఇప్పుడు ఆరెంజ్ చివరి వరకు బీట్ ఇచ్చేద్దాం. బీట్ ఇచ్చిన తర్వాత ఈ ఇమేజ్‌ని క్లిక్ చేసి ఆ బీట్ వరకు తీసుకురండి. ఈజీగా అయితే ఉంటుంది. బీట్ వరకు తీసుకొచ్చి టైమర్ పక్కన ఉన్న డాట్ అని క్లిక్ చేస్తే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇమేజ్‌ని ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంప్రెషన్ ఏరియా ఉంది కదా! దాన్ని క్లిక్ చేసేయండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదివరకు ఉన్న ఇమేజ్‌ని ఏం చేస్తారంటే క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఓకేనా? కాపీ చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా! మై ఫోటో దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఓకేనా? పేస్ట్ చేసి ఇదివరకు ఉన్న ఇమేజ్‌ని క్లిక్ చేసి డిలీట్ అయితే చేసేయండి. ఓకేనా? ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? చూసారు కదా! చూడండి. ఒకసారి ఈ పైనున్న ఆరెంజ్ దాంట్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళండి. ఇది సరిగ్గుందా లేదో చూసుకోండి. ఓకేనా? సరిగ్గా ఉందా లేదో చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడితో అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ నుంచి బీట్ చూసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ నుంచి బీట్ అనేది ఫాస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ బ్యాక్ రండి. ఓకేనా? బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. ఓకేనా? షేక్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళినాక చివరికి రండి. ఓకేనా? చివరికి రండి. చివరికొచ్చినాక ఇక్కడ గ్రూప్స్ అన్నీ అయిపోయిన తర్వాత చివర్లో ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 2 ఇమేజెస్‌ని ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి రెండిటిని కాపీ చేయండి. ఓకేనా? కాపీ 2 లేయర్స్ చేయండి. ఓకేనా? కాపీ చేసి బ్యాక్ రండి. ఓకేనా? బ్యాక్ వచ్చినాక ఇక్కడ మీ ప్రాజెక్ట్‌లోకి అయితే వెళ్ళండి. ఓకేనా? మీ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ బీట్ ఉంది కదా! ఈ బీట్ దగ్గర ఆ రెండిటిని పేస్ట్ చేసేయండి. ఎలా పేస్ట్ చేయాలో ఇదివరకు చెప్పాను కదా! అలా అనమాట. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ చివర ఒక బీట్ ఇచ్చుకోండి. ఓకేనా? ఈ ఇమేజ్ తర్వాత చివర ఒక బీట్ ఇచ్చుకోండి. ఇక్కడ ఈ ఇమేజ్ తర్వాత ఇంకో బీట్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అదే సేమ్ ఇమేజ్ అనమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని క్లిక్ చేసి కాపీ చేయని చెప్తాను. కాపీ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ బీట్ ఉంది కదా! ఈ బీట్ దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేసి ఇక్కడ ఈ డాట్ దగ్గర క్లిక్ చేసి క్రాప్ చేస్తున్నాను. రైట్ సైడ్ క్రాప్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ బీట్ దగ్గర పేస్ట్ చేసి ఇక్కడ ఈ బీట్ దగ్గర క్రాప్ చేసేస్తున్నాను. రైట్ సైడ్ క్రాప్ చేసేస్తున్నాను. ఓకేనా? చూడండి రైట్ సైడ్ క్రాప్ చేస్తున్నాను. ఓకేనా? క్రాప్ చేస్తాను. క్రాప్ చేసిన తర్వాత
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అన్నీ డిలీట్ చేసేయండి. ఎలాగంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి, అన్నీ డిలీట్ చేసేయండి. ఓకేనా. సేమ్ ఈ ఇమేజ్కి కూడా అంతే, వెళ్ళి డిలీట్ చేసేయండి. ఏది మీరు ఏదైతే మీ ఇమేజ్ అనమాట. ఈ కింద ఉన్న ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ ఉన్నాయి, కాపీ ఎఫెక్ట్ చేసి పైన ఉన్న ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేసి ఆ తర్వాత ఈ కింద ఉన్న ఇమేజ్ది క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ పైన ఉన్న ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఓకేనా. ఈ కింద ఉన్న ఎఫెక్ట్లు దీనికి, ఈ కింద ఉన్న ఎఫెక్ట్లు దీనికి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా. కాపీ చేసి పేస్ట్ చేసినాక ఈ లాస్ట్లోని ఇమేజ్లు డిలీట్ చేసేయండి. ఏవైతే కాపీ చేసి తీసుకొచ్చారో అవి డిలీట్ చేసేయండి. ఓకేనా. ఓకేనా. డిలీట్ చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ ప్లస్ ఇచ్చి ఈ చివరికి తీసుకురండి. ఓకేనా. ఈ చివరికి తీసుకొచ్చి ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి కొంచెం ముందుకైతే ఇలా మళ్ళీ స్క్రోల్ చేయండి. ఓకేనా. మళ్ళీ సేమ్ దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఆపోజిట్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఈ సైడ్కి అయితే తీసుకురండి. ఈ సైడ్కి తీసుకొచ్చినాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇటు సైడ్ తీసుకురండి. ఓకేనా. చూడండి ఒకసారి, వీడియో అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ రండి. ఓకేనా. మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఓకేనా. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చివరికి రండి. ఓకేనా. ఓకేనా. చివరికి వచ్చేయండి. ఓకేనా. చివరికి వచ్చినాక ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇదో లేయరు, ఇదో లేయరు. ఈ ఇమేజ్ ఒకటి, ఆరెంజ్ ఒకటి. మళ్ళీ క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ 2 లేయర్స్ చేయండి. కాపీ 2 లేయర్స్ చేసి మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఓకేనా. మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చివరికి రండి. ఓకేనా. మీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చివరికి వచ్చి ఈ బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా. ఈ బీట్ దగ్గర పేస్ట్ చేసి ఇప్పుడు ఈ చివరిదా ఇంకో బీట్ ఇచ్చుకోండి. ఓకేనా. ఈ చివరి ఇంకో బీట్ ఇచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్ ఉన్న కింద ఇమేజ్, దీన్ని క్లిక్ చేసి కాపీ చేయండి. ఓకేనా. కాపీ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి దాని దగ్గర కూడా అదే పేస్ట్ చేయండి. ఓకేనా. అదే ఇమేజ్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా. కిందకి తీసుకొచ్చి పాత ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఓకేనా. డిలీట్ చేసి ఈ డాట్ వరకు వచ్చి ఈ ఇమేజ్ని అయితే కట్ చేసుకోండి. ఓకేనా. చూడండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఆరెంజ్ ఇది ముందు వరకు కొంచెం స్ప్లిట్ చేసుకోండి. అంటే ఈ డాటెడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ముందు వరకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 లేయర్స్ ఇది వరకే పెట్టారు కదా, ఇదొకటి, ఇదొకటి. ఇప్పుడు మీరు ఈ 2 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేయండి. పైన యారో పక్కన కాపీ 2 లేయర్స్ని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి అవే లేయర్స్ని ఈ బీట్ పక్కన ఏం చేస్తారంటే యారో పక్కన ఉన్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తే ఆ 2 బీట్లన్నీ యాడ్ అయిపోతాయి. ఓకేనా. ఇక్కడ కింద ఆడియో ఎంతవరకు ఉందో అంతవరకు అనమాట. ఒకసారి బీట్ వినండి. సో ఇక్కడ వరకు అయితే ఓకే. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్లో ఇక్కడ బీట్ ఇచ్చేస్తారు, ఈ చివర ఒక బీట్ ఇచ్చేస్తారు. ఈ బీట్ ఉంది కదా, ఈ బీట్ వరకు ఆడియో అనేది పెట్టుకో. కిందకి రండి, ఆడియోలోకి వెళ్ళి రైట్ సైడ్లో ట్రిమ్ చేసేయండి. ఓకేనా. వీడియో అయితే అయిపోయింది, ఒకసారి చూడండి. ఆన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్లో ఒక ఎఫెక్ట్ ఉంది. ఓకేనా. దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్ళి కాపీ చేసేయండి. ఓకేనా. కాపీ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి న్యూ ప్రాజెక్ట్ 195 మీ ప్రాజెక్ట్ ఉంది కదా, మీ యొక్క ప్రాజెక్ట్, దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేసాను. ఓకేనా. చూడండి. చూసారు కదా, వీడియో అయితే అయిపోయింది. ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే చూస్తున్నట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా నన్ను అడగొచ్చు. సెట్టింగ్ పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ని క్లిక్ చేస్తే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని సేవ్ చేసేసుకోండి వీడియో అయితే.